అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనము పలమనేరు చిత్తూరు జాతీయ రహదారి నుంచి పలమనేరుకు దగ్గరగా ఉన్నటువంటి జగమార్ల అనే ఊరు దగ్గర ఉన్నటువంటి ఒక పురాతనమైనటువంటి శివాలయం అయితే ఉందన్నమాట. ఆ శివాలయాన్ని దర్శిద్దామనేసి మనము బయలుదేరాము. ఇందులో భాగంగా ఇక్కడ సంబంధించినటువంటి విశేషాలు అక్కడ ఏమంటే, ఇప్పుడు కూడా నాగసర్పాలు శివునికి పూజలు అర్పిస్తున్నటువంటి పరిణామాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయనేసి మనకు ముందు వెళ్ళినటువంటి భక్తులు అయితే చెప్పారు. సో అటువంటి మహాశివాలయాన్ని ఈరోజు సందర్శిస్తామనేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. మీరు ఇక్కడ లొకేషన్ చూడొచ్చు. సో ఈ లొకేషన్ అంతా కూడా ఆ దారికి వెళ్ళేటటువంటి దారి అనమాట. సో అక్కడ వచ్చి జాతీయ రహదారి, అది వచ్చి పలమనేరు చిత్తూరుకు మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారి. మీరు ఇక్కడ చూసారంటే కాణిపాకంకు 41 కిలోమీటర్స్ అనే ఒక బోర్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆ బోర్డు దగ్గర అంటే మీరు ఇట్లా చిత్తూరు నుంచి పలమనేరు సైడ్కి వచ్చేటప్పుడు మీకు రైట్ సైడ్ అయితే దారి వస్తుంది. అదే పలమనేరు సైడ్ నుంచి ఇట్లా చిత్తూరుకి వెళ్ళేటప్పుడు అయితే మీకు లెఫ్ట్ సైడ్ అయితే దారి వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ రోడ్ నుంచి ఒక మట్టి రోడ్ అయితే ఉంది. సో ఇక్కడ ప్రస్తుతానికైతే మనం వెళ్తున్నాము. ఇక్కడ ఒక 1 కిలోమీటర్ వరకు ఇలా రోడ్ ఉంటుందంట. అటు తర్వాత సిమెంట్ రోడ్ అయితే, తార్ రోడ్ అయితే ఉంటుంది అనేసి మనకు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్పారు. దేవలంపేట అంటే జగమార్ల దాటుకున్న తర్వాత దేవలంపేట అనే ఊరి దగ్గర ఆ శివాలయం అయితే ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఆ శివాలయం సంబంధించినటువంటి పూర్తి విశేషాలను అయితే మనం అక్కడ వెళ్ళి వీడియోలను అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మళ్ళీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.